and next participant from Hemachandra's team. Evaru Hemachandra రాబోతున్నది. డాక్టర్ యశస్విని. ఓకే. కట్నం తీసుకునే హస్బెండ్. ఎంత కట్నం ఇచ్చినా కడుపు నిండని హస్బెండ్. ఓకే. ఇంకా లాభం లేదని ఇలా బరిలోకి దిగింది మన యశస్విని. ఎలా దిగిందో చూద్దాం, ఏం చేయబోతోందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ డాక్టర్ యశస్విని. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే కళ్ళకింత కాటుక పెట్ట ఎర్రబొట్టు పెద్దగా రుద్ద వేప కొమ్మ చేతిలో పట్టి అర్ధరాత్రి వాణి లేపి కూర్చోపెట్ట ఎవ్వుమని కేకొకటెట్ట రివ్వుమని దెబ్బొకటేస గుండె మీద పిడికిలి గుద్దుతూ దెబ్బ మీద దెబ్బ కొట్టి కాళ్ళ కింద తొక్కి పెట్ట అడిగా నీ సంగతే ఏంటని కట్నం కావాలా అని తోలరెత్తి పట్టుకున్నారు దిగినారు ఒలమ్మలమ్మ మొత్తుకున్నాడే దిమ్మ తిరిగే కట్నముతని దండమెట్టనే దిమ్మ తిరిగే నన్ను చూస్తే ఉడకబుట్టనే కళ్ళ కింద కాటుక పెట్ట ఎర్రబొట్టు పెద్దగా దిద్ద వేప కొమ్మ చేతిలో పట్టి అర్ధరాత్రి వాణి లేపి కూర్చోబెట్ట ఎవ్వుమని కేకొకటెట్ట రిపుమని దెబ్బొకటేస గుండె మీద పిడికిలి గుద్దుతో దెబ్బ మీద దెబ్బ కొట్టి కాళ్ళ కింద తొక్కి పెట్ట నువ్వు కొడక నువ్వంటే నాకు పడక నువ్వు మారకుండా ఎరగా మరక తిడతా కొడతా పెళ్లినాడు కట్నమంటే ఇచ్చాం అడిగితే కారు కూడా కొన్నాం ఆస్తులమ్మి లాంఛనాలు పెట్టినాం మళ్ళీతే అంటావే బంగారు చైను 2 వరుసలేసినాం పట్టెబా సూటు బూటు పెట్టినాం బద్మాషులాగా పని ఏమి చేయకున్నా నోరు మూసుకున్నాగా అద్దంలోని ఫేసు చూసుకొని నువ్వే బెదిరిపోతావే అయినా కానీ ఓవర్ చేస్తే ఐసు కత్తితోని నిన్ను పొడిచి చంపుతా దిమ్మ తిరిగే పట్నముతని దండమెట్టనే దిమ్మ తిరిగే నన్ను చూస్తే ఉడకబుట్టనే మా అమ్మ నాన్న పువ్వులాగా చూసినా నీ ఇంట నేను పని మనిషయ్యా నా చదువునంత మధ్యలోనే ఆపితే కెరియర్ మొత్తం పోయనే నువ్వు నాకు నరకం చూపినా నా లోకమంతా నువ్వనుకున్నా ఓర్చుకుంటూ భరించాను ఊరుకోను ఇకపైన ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఆలోచించుకోబాగా అయినా కానీ ఓవర్ చేస్తే ఐసు కత్తితోని నిన్ను పొడిచి చంపుతా దిమ్మ తిరిగే కట్నముతని దండమెట్టనే దిమ్మ తిరిగే నన్ను చూస్తే ఉడకబుట్టనే కళ్ళ కింద కాటుక పెట్ట ఎర్రబొట్టు పెద్దగా దిద్ద వేప కొమ్మ చేతిలో పట్టి అర్ధరాత్రి వాణి లేపి కూర్చోపెట్ట ఎవ్వుమని కేకొకటెట్ట రివ్వుమని దెబ్బొకటేస గుండె మీద పిడికిలి గుద్దుతో దెబ్బ మీద దెబ్బ కొట్టి కాళ్ళ కింద తొక్కి పెట్ట సో స్వప్న, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? యశస్విని ఓవరాల్ గా అసలు అంటే నువ్వు వచ్చిన తీరని చూస్తుంటే ఒక్కసారిగా మంచి ఉత్సాహం వచ్చింది. కానీ ఈ బాడీ లాంగ్వేజ్ లో కనిపించినంత ఉత్సాహం పాటలో ఇంకొంచెం పెట్టుండొచ్చేమో అనిపించింది. ఓవరాల్ గా డన్ వెరీ వెల్, గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.
హేమచంద్ర ఫస్ట్ ఇంత ఎక్స్ప్రెసివ్ డాక్టర్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే డాక్టర్స్ అందరూ వెళ్ళగానే సార్ ఇలా అయిపోయిందంటే ఎప్పటి నుంచి సార్ 3 రోజుల నుంచి ఇలా ఉంది సార్, చాలా మీరు ఏదో ఒకటి చేయండి సార్. శాంతం. పక్కన పడుకోండి అలా ఉంటారు. సో ఫస్ట్ టైం ఇంత యాంగ్రీ బర్డ్ డాక్టర్ ని చూస్తున్నాను ఫస్ట్ టైం. సో డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ నైస్. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు. ఈ పాటలో నీ గొంతు మంచి తీయగా పానకంలా ఉంది, కానీ గొంతులో ఆ గొంతు పూనకంలా ఉండాలి ఇక్కడ పాటలో. అక్కడ తేడా అర్థమైందా? ఎస్ సార్. ఏంటంటే పళ్ళు పీకాలి, కానీ నీకు జాలి ఎక్కువ కదా, తిమ్మిరి ఇంజెక్షన్ ఇచ్చి పీకుతావు కదా, అందుకని గట్టిగా పీకే ప్రయత్నం చేసావు, కానీ నొప్పి ఎవరికి తెలియలేదు. అంతేకాని సాంకేతికపరమైన లోపాలేం లేవు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యశస్విని పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే YSH అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి.